హాయ్ అండి. ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ తయారు చేస్తున్నానండి. ఇదిగోండి గుత్తి వంకాయ తయారీ విధానం అన్నమాట. 1/2 kg వంకాయలు తీసుకున్నాను అనమాట. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 4 స్పూన్లన్నీ పల్లీలు వేసి ఫ్రై చేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ అంత కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకున్నాను, పక్కన తీసుకున్నానండి ఇంకో ప్లేట్లోకి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, పట్ట, లవంగాలు, మిరియాలు అన్నీ ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఒక 10 వెల్లుల్లి, అలాగే ఒక ఉల్లిగడ్డ, ఒక టమోటో, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ మిశ్రమం, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీలోకి వేసుకొని తీసుకోవాలి. ఒక 1/2 kg తగ్గట్టుగా 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ అంత ఉప్పు, మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసి కొన్ని నీళ్లు పోసి ఈ పేస్ట్ అనేది మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీ. ఇదిగోండి అలా మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వంకాయలు అనేది కట్ చేసి అందులోకి వేస్తాము. అట్లా వేయకోకుంటే నసురు ఉడుకుతాయి, అంటే నల్లగా అయిపోతాయి అన్నమాట వంకాయలు. అందుకు మనం వంకాయలన్నీ కట్ చేసుకొని పుచ్చులుంటే పక్క తీసేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న వంకాయలు వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, వంకాయల లేక అనేది మసాలా పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 2 స్పూన్లంత ఆయిల్ వేసి ఒక ఉల్లిగడ్డ, జీలకర్ర ఆవాలు, కొంచెం కొంచెం కరివేపాకు, అలాగే అంత ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందాక మిశ్రమంలో కొంచెం మిగిలింది కదా అండి, ఆ మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయలు అంతా మసాలా అంతా కురుముకున్నాం కదా, అది వచ్చేసి స్టవ్ మీద కడాయిలో వేసి ఒక 2 నిమిషాలు అలాగే మగ్గనిచ్చేదనమాట. కొంచెం మగ్గితే మసాలా అనేది బాగా పట్టేసుకుంటుంది. ఇంకోండి ఒకసారి అంత కలుపుకొని మళ్ళీ కొంత కలుపుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా, అది అనేది కడాయిలో వేసి కొంచెం బాగా ఉడికేంత వరకు చూసుకోవాలి. ఒక 2 చిన్న బెల్లం ముక్కలు అనేది వేసుకోండి. కొంచెం చింతపండు కానీ పిండుకోండి ఫ్రెండ్స్, అది కొంచెం మిస్ అయింది. సో టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇంకా ఉడకడమే అండి. సో ఒక పక్క వంకాయ వేళ పెట్టేస్తూ ఇంకో పక్క నేను జొన్న రొట్టెకి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి జొన్న రొట్టె అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను వేడి నీళ్ళతో. ఇంకో పక్క చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనుకుంటూ. ఇంకా 10% ఉడికితే అయిపోతుంది ఫ్రెండ్స్. అదో చూస్తున్నారు కదా, కొంచెం దగ్గర పడిందనమాట. అందుకే ఇదిగోండి 10% కానీ ఉడికిపోయింది. కాసేపు నుంచి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. జొన్న రొట్టెలకి, అలాగే చపాతీలకి, రైస్లకి కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.